వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం M1 అంటే మ్యాథమెటిక్స్ 1 సబ్జెక్ట్లో కాంపౌండ్ యాంగిల్స్ ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన టాపిక్ అనేది డిస్కస్ చేద్దామండి. ముందుగా ఇంకా ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. కాంపౌండ్ యాంగిల్స్లో షో దట్ cot 75 degrees ఈక్వల్ టు 2 మైనస్ √3 అనేది మనం ప్రూఫ్ చేయాలి. యాక్చువల్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో ఒకసారి అబ్జర్వ్ చేయండి. cot 75 మనకి cot 75 వాల్యూస్ మనకి ఏమైనా తెలుసా? తెలియదు. కాబట్టి cot యొక్క ఫంక్షన్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే cot θ ఈక్వల్ టు cos θ డివైడెడ్ బై sin θ కింద రాసుకోవచ్చు. కానీ యాక్చువల్ మనకి ఇక్కడ θ అనేది 75 డిగ్రీస్ అడిగాడు కాబట్టి θ ప్లస్లో మనం 75 డిగ్రీస్ రాసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? అబవ్ ఫార్ములా cos 75 డిగ్రీస్ డివైడెడ్ బై sin 75 డిగ్రీస్ అవుతుంది. ఓకే, బాగానే ఉంది. యాక్చువల్ మనకి ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమ్స్ చేయాలంటే మస్ట్ స్టూడెంట్కి ప్రతి ఒక్కరికి ఫార్ములాస్ రావాలండి. ఫార్ములాస్ రాకపోతే మనం ఏమీ చేయలేం. కాబట్టి ఈ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి సబ్జెక్ట్ అనేది ట్రై చేయండి ఇనిషియల్గా. ఓకేనా? ఇప్పుడు మనకి cos 75 డిగ్రీస్ యొక్క వాల్యూ ఎంత అంటే √3 మైనస్ 1 డివైడెడ్ బై 2√2. అలాగే cos 75 డిగ్రీస్ యొక్క వాల్యూ ఎంత అమ్మా? √3 ప్లస్ 1 డివైడెడ్ బై 2√2. ఓకే, ఇప్పుడు యాక్చువల్ మనం cot 75 డిగ్రీస్కి వాల్యూ కావాలంటే మనం ఏం రాసుకున్నాం? cos 75 డిగ్రీస్ డివైడెడ్ బై sin 75 డిగ్రీస్ రాసుకున్నాం. యాక్చువల్ మనకి ఇక్కడ cos 75 డిగ్రీస్ వాల్యూ ఉంది అండ్ ఆల్సో sin 75 డిగ్రీస్ వాల్యూస్ ఉంది. కాబట్టి కాట్ ఫంక్షన్లో సబ్స్టిట్యూషన్ చేయండి. ఏమొస్తుంది అప్పుడు? √3 మైనస్ 1 డివైడెడ్ బై 2√2 హోల్ డివైడెడ్ బై √3 ప్లస్ 1 డివైడెడ్ బై 2√2. కింద డినామినేటర్ ఉన్న 2√2 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగిలినామా? cot 75 డిగ్రీస్ ఈక్వల్ టు √3 మైనస్ 1 డివైడెడ్ బై √3 ప్లస్ 1 ఉంది. ఇక్కడ మీరు కూడా అబ్జర్వ్ చేస్తే కానీ ఇక్కడ రేషనలైజేషన్ చేయాలి. రేషనలైజేషన్ అంటే డినామినేటర్లో ఏదైతే ఫంక్షన్ ఉందో ఒకవేళ ప్లస్ ఫంక్షన్ ఉంటే కనుక ప్లస్తో దాని యొక్క ఆపోజిట్ సైన్తో మల్టిప్లై చేయాలి. అంటే డినామినేటర్లో ఏముందంటే √3 ప్లస్ 1 ఉంది. కాబట్టి రేషనలైజేషన్ చేసేటప్పుడు ఏంటంటే √3 మైనస్ 1 తోటి న్యూమరేటర్లో డినామినేటర్లో మనం మల్టిప్లై చేయాలండి. ఓకేనా? చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి. ఒకసారి చేస్తే మనకి పైన న్యూమరేటర్లో √3 మైనస్ 1 ఉంది, అలాగే √3 మైనస్ 1. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. అంటే √3 మైనస్ 1 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. కింద డినామినేటర్లో a ప్లస్ బి ఉంది, a మైనస్ బి ఉంది. కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కింద రాసుకోవచ్చు. ఒకసారి మీరు అప్లై చేయండి. అంటే a మైనస్ బి ఫార్ములా మనకి ఏంటో ఆల్రెడీ తెలుసు కదా. a మైనస్ బి ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. అలాగే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఎలా రాసుకోవచ్చు అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కింద రాసుకోవచ్చు. ఇక్కడ రెండు ఫార్ములాస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేయండి. యూజ్ చేసి చూడండి, అక్కడ √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ √3 ఇంటూ 1 ఈ డివైడెడ్ మనకి కింద a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కింద రాసాం కదా. దాని ఏమొస్తుందంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి చేస్తే మనకి ఏంటన్నా √3 మైనస్ 1 వస్తుంది. ఇక్కడ √3 హోల్ స్క్వేర్ చేస్తే √3ని స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 1 స్క్వేర్ అంటే 1, 2√3 ఇంటూ 1 అంటే ఏమవుతుందమ్మా? 2√3 అవుతుంది. కానీ 3 ప్లస్ 1 4 డివైడెడ్ బై 2. 3 ప్లస్ 1 అండ్ 4 మైనస్ 2√3 డివైడెడ్ బై 2. కింద ఉన్న డినామినేటర్లో ఉన్న 2ని మనం ఏం చేస్తామంటే ప్రతి వాల్యూతో డివైడ్ చేస్తే ఎంత వస్తుందాము? 2 కామన్ తీస్తే 2 ఇంటూ 2 మైనస్ √3 డివైడెడ్ బై 2. 2 క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలిందాము? cot 75 డిగ్రీస్ ఈక్వల్ టు 2√3 వస్తుందండి. ఓకే, cot 75 డిగ్రీస్ వాల్యూ ఎంతాము? 2 మైనస్ √3. ఇక్కడ ఈ ప్రాబ్లం చేయాలంటే మనకి ఇనీషియల్గా మనకు కావాల్సింది రెండు ఫార్ములాస్ అండి. అవి ఏంటంటే కనుక cos 75 వాల్యూస్ కావాలి, cos 75 వాల్యూ కావాలి అండ్ ఆల్సో sin 75 డిగ్రీస్. ఈ రెండు వాల్యూస్ ఉంటేనే మనకి ప్రాబ్లం అనేది చేస్తాం. కాబట్టి వాల్యూ అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. cos 75 డిగ్రీస్ కావాలంటే √3 మైనస్ 1 డివైడెడ్ బై 2√2. అలాగే sin 75 డిగ్రీస్ కావాలంటే కనుక √3 ప్లస్ 1 డివైడెడ్ బై 2√2. ఓకేనా? ఇది ఫస్ట్ ప్రాబ్లం అండి. ఓకేనా? కమింగ్ టు సెకండ్ ప్రాబ్లం చూద్దామండి ఒకసారి. సెకండ్ ప్రాబ్లం ఏమడిగాడండి? ప్రూవ్ దట్ tan 75 డిగ్రీస్ ప్లస్ cot 75 డిగ్రీస్ ఈక్వల్ టు మనం 4 అనేది ప్రూఫ్ చేయాలండి. ఓకే, మనకి ఏం తెలుసండి? యాక్చువల్లీ ఇందాక cot 75 డిగ్రీస్ తీసుకున్నాం. cot 75 వాల్యూ ఇందాక మనకి ఎంత వచ్చిందండి ప్రాబ్లంలో? 2 మైనస్ √3 వచ్చింది. ఇక్కడ cot అనేది ఎంత రావాలంటే cot 75 డిగ్రీస్ కావాలంటే దీనికి రెసిప్రోకలే కదా. యాక్చువల్ మనం cot 75 డిగ్రీస్ కావాలంటే tan 75 డిగ్రీస్ మనం రెసిప్రోకల్ చేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్ మనం cot 45 ఉంది కాబట్టి cot 75 డిగ్రీస్ వాల్యూ ఉంది కాబట్టి మనం 1/tan 75 కింద రాసుకున్నాం. ఓకేనండి? సార్ చూడండి, యాక్చువల్లీ
కాట్ 75 డిగ్రీస్ మనం ఏం చేసుకోవచ్చు అంటే 1/tan75 కింద రాసుకోవచ్చు. యాక్చువల్గా tan75 వాల్యూ ఎంత అంటే 2+√3. ఇక్కడ మనకి రేషనలైజేషన్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుందంటే కాట్ 75 వాల్యూ వస్తుంది. వన్స్ వచ్చిన తర్వాత రేషనలైజేషన్ అంటే చెప్పాను కదా ఇందాక, డినామినేటర్లో ప్లస్ ఉంటే మైనస్తో చేయాలండి. రేషనలైజేషన్ చేస్తే ఏంటంటే కింద డినామినేటర్ 2+√3 ఉంది కాబట్టి 2 - √3తో రేషనలైజేషన్ చేయాలి. రేషనలైజేషన్ చేస్తే చూడమా 1 × 2√3 రెండు మల్టిప్లై చేస్తే 2 - √3 వస్తుంది. కింద డినామినేటర్లో a+b ఉంది, a-b ఉంది కాబట్టి a² - b² చేస్తే మనకి ఎంతమ్మా 2 - √3 / 4 - 3 వస్తుంది. 4లోంచి 3 తీసేస్తే ఎంత వస్తుందండి, డినామినేటర్లో 1 వస్తుంది. కాబట్టి మనకి కాట్ 75 డిగ్రీస్ 75 వాల్యూ ఎంత వచ్చిందంటే 2 - √3 వచ్చిందండి. ఓకేనా, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. ఇప్పుడు ఏంటంటే మనకి ప్రాబ్లంలో ఏమడిగాడంటే యాక్చువల్లీ ప్రాబ్లంలో కన్సిడర్ tan 75 డిగ్రీస్ ప్లస్ కాట్ 75 డిగ్రీస్ వాల్యూ అడిగాడు. యాక్చువల్లీ మనం కాట్ 75 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం, అలాగే tan 75 డిగ్రీస్ కూడా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. రెండు యాడ్ చేసి మనకి ఎంత వస్తుందంటే 2 + √3 + 2 - √3 +√3 - √3 క్యాన్సిల్ అయిపోతుందండి. +√3 - √3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలిందంటే 2 + 2 + 2 ఎంత అంటే 4 అండి. ఓకేనా, దిస్ ఇస్ ద ప్రాబ్లం నెంబర్ 2 అండి. ఓకే, అండ్ కమింగ్ టు ద థర్డ్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 45. sin 75 డిగ్రీస్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలి. యాక్చువల్ sin 45 మనకు తెలుసా లేదు, కానీ మనకి ఏంటంటే sin 0 కానీ sin 30 కానీ 45, sin 60, sin 90 వాల్యూస్ తెలుసు, కానీ sin 75 వాల్యూ తెలియదు. బట్ తెలియకపోయినా మనం ఏంటంటే మనకి బేసిక్ ఫార్ములాస్ ఏదైతే ఉన్నాయో ఆ ఫార్ములాస్ నుంచి మనం డెరైవ్ చేసుకోవచ్చు. యాక్చువల్ 75 మనం ఎలా రాసుకోవచ్చు అండి. ఓకే, యాక్చువల్లీ దీని 75ని మనం ఎలా రాసుకోవచ్చు 60 + 15 కింద రాసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకు తెలిసిన వాల్యూస్తో రాసుకుంటే కనుక మనం sin 75 వాల్యూ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఉన్న ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ మనకు తెలిసిన వాల్యూస్ మనకి ఏంటమ్మా 0, 1, 31, 45, 1, 61, 90 డిగ్రీస్. ఆ వాల్యూస్ యూస్ చేసి మాత్రమే నేను ఏం చేస్తున్నానంటే sin 75 వాల్యూస్ని రాసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఆల్రెడీ 2 ఫార్ములాస్ చెప్పాను కదా మనం ఆల్రెడీ. sin a + b, sin a cos b + cos a sin b. మీకు ఇది ఫార్ములా గురించి ఒక చిన్న ట్రిక్ కూడా చెప్పానండి. సైన్లో ఫస్ట్ లెటర్ ఎస్ కాబట్టి ఎస్ అంటే సేమ్, అంటే sin a + b ఉంటే మనకి ఫార్ములా కూడా ప్లస్ వస్తుంది, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది అని నేను ఒక ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్లో లాజిక్ కింద చెప్పానండి. ఓకే, ఒకవేళ కాస్ ఉంటే కాస్లో ఫస్ట్ లెటరు క్రాస్, అంటే మనకి LHS సైడ్ పాజిటివ్ ఉంటే నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ అంటే పాజిటివ్ వస్తుంది. అది కాస్ యొక్క టెక్నిక్ అని ఒకసారి ప్రీవియస్లో చెప్పిన వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ sin 75 డిగ్రీస్ అంటే మన ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ యూస్ చేసి మనం సైన్ ఫంక్షన్ రాయటం అనేది జరుగుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు sin 75 డిగ్రీస్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే sin 45 డిగ్రీస్ + 30 కింద రాసుకోవచ్చు. అంటే మనం sin a + b ఫార్ములా ఉంది కాబట్టి మనం సింపుల్గా sin a + b ఫార్ములా అనేది ఈజీగా యూస్ చేయొచ్చు. ఎంత వస్తుందమ్మా ఇప్పుడు sin a cos b, అంటే ఏ ప్లేస్లో ఎంత ఉందండి 45 డిగ్రీస్ ఉంది, b ప్లేస్లో 30 డిగ్రీస్ ఉంది. అంటే sin a cos b అంటే sin 45 cos 30 + cos 45 డిగ్రీస్ + sin 30. యాక్చువల్లీ ఈ వాల్యూస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఈ వాల్యూస్ డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేయండి. యాక్చువల్లీ sin 45 వాల్యూ ఎంతండి 1/√2, cos 30 వాల్యూ 1√3/2 + cos 45 అనేది 1/√2, అలాగే sin 30 వాల్యూ 1/2 చేస్తే మనకి ఎంత వస్తుందంటే √3 + 1√3 + 1/2 వస్తుందండి. ఓకేనండి, ఇది థర్డ్ ప్రాబ్లం అండి.